హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు మార్కెట్ నెగటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ 122 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 262 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ 67 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ 66 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. ఓవరాల్ గా మోస్ట్ ఆఫ్ ద మెయిన్ ఇండెక్స్లు అన్ని కూడా నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్ లో అడ్వాన్స్ లో క్లోజ్ అయిన స్టాక్స్ అంటే ప్రైస్ పెరిగిన స్టాక్స్ ఓన్లీ 12 మాత్రమే. డిక్లైన్ లో ఉన్న స్టాక్స్ 38 ఉన్నాయి. అంటే బ్రెడ్త్ చాలా నెగిటివ్ గా ఉంది. సో అడ్వాన్స్ లో ఉన్న స్టాక్స్ లో కొంచెం టాప్ ప్రైస్ వైజ్ గా బాగా పెరిగినాయి అనుకుంటే బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫైనాన్స్, తర్వాత బ్రిటానియా, శ్రీరామ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఇవన్నీ కొంచెం ప్రైస్ పెరిగిన స్టాక్స్. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది టాటా మోటార్స్. టాటా మోటార్స్ లో ఒక న్యూస్ బేస్డ్ గా బాగా ఫాల్ అయింది. సో దాదాపుగా 5.74% డౌన్ అయింది. దాని తర్వాత ఓఎన్జీసీ, విప్రో, ఎస్బీఐ, హిండాల్కో, ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఎల్ఎన్టీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, M&M ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ 24,918 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 24,800. సో ఇది మనం గతంలో కూడా అనుకున్నాం, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అని. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు, మంత్లీ పివోట్ లెవెల్. అండ్ దీన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం 24,590 వరకు రావచ్చు 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 24,990, 25,000. దాని తర్వాత 25,040, కూడా 40 పాయింట్స్ జోన్. మనం గతంలో కూడా ఇదే జోన్ని చాలా ఇంపార్టెంట్ జోన్ లాగా అనుకుంటున్నాం. ఇది చాలా ట్రబుల్ చేస్తుంది హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి. అయితే ఇప్పుడు ఉన్న సెనారియోలో చూస్తే మనకి మార్కెట్ నిఫ్టీ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 24,800 నుంచి 25,160 మన కీ లెవెల్ ఇది. ఈ మధ్యలోనే ఇంకా కొన్ని రోజులు కూడా ట్రేడ్ కావచ్చు. అయితే ఇంట్రాడేలో వొలటాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, మనం కొంచెం కాషియస్ గా ఉండాలి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు మన కీ లెవెల్ ని టచ్ చేసి అక్కడి నుంచి డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ ని టచ్ చేసింది 51,380 మన కీ లెవెల్. అది టచ్ చేసి అక్కడి నుంచి కిందికి వెళ్ళి మళ్ళీ మంత్లీ పివోట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. కాకపోతే స్ట్రాంగ్ సపోర్ట్ లాగా కనపట్లేదు. ఇప్పుడు మనం చూడాల్సింది 50,960 అండ్ 50,920. ఈ 40 పాయింట్స్ జోన్ మనకి చాలా ఇంపార్టెంట్ జోన్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం 50,550, 50,500 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు డౌన్ సైడ్ కి. అప్పర్ సైడ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 51,200, దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే 51,380. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. అందులో నుంచే 2 స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ కూడా తీసుకుందాం. సో స్టాక్ ఫ్యూచర్స్ లో చూస్తే బజాజ్ ఆటో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్. ఈరోజు 3.7% ప్రైస్ పెరిగింది. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ 23% పెరిగింది. ఈ స్టాక్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. దాంతోపాటు బర్జర్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, క్యాన్ఫిన్ హోమ్, జిందాల్ స్టీల్, బ్రిటానియా, దివీస్, దాల్మియా భారత్, ఎస్సీఎల్ టెక్, హ్యావెల్స్, ఇవన్నీ కూడా ప్రైస్ పెరుగుతూ దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. ఇందులో నుంచి ఒక పెయింట్ స్టాక్ తీసుకుందాం, ఏషియన్ పెయింట్, తర్వాత బజాజ్ ఆటో. ఈ రెండింటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ మనం బజాజ్ ఆటోకి చూద్దాం, ఎందుకంటే ఓఐ బాగా పెరిగింది. 23% ఓఐ పెరిగింది అంటే మనం కొంచెం దాంట్లో బుల్లిష్ మోడ్ ఉండొచ్చు. ఒకసారి ట్రై చేయొచ్చు మనం. బజాజ్ ఆటో డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అరౌండ్ మనకి 11,180 ఆర్ 11,200 అనుకోవచ్చు. సో ఆ లెవెల్ని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చేసింది. ఇది ఫర్దర్గా హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ రెసిస్టెన్స్ 11,650, దాని తర్వాత 12,200. ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. కాకపోతే మొమెంటం వైజ్ చూసినప్పుడు ఫస్ట్ లెవెల్ని క్రాస్ చేయడం ఈజీ, పెద్ద కష్టం కాదు. నెక్స్ట్ లెవెల్ మాత్రం కొంచెం క్రూషియల్గా ఉండొచ్చు మనకి 12,000 నుంచి 12,200 వరకు. సో ఆ 200 పాయింట్స్ జోన్ వచ్చినప్పుడు మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు స్టాక్లో. అయితే స్టాక్ని కొంచెం మానిటర్ చేస్తూ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ రివర్సల్గా మన బ్రేక్అవుట్ లెవెల్ని రీటెస్ట్ చేస్తే ఒక మంచి ఎంట్రీ అనుకోవచ్చు. స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా 10,900 కన్నా కింద పెట్టుకోవాలి. అది వీక్లీ పివోట్ లెవెల్.
దానికన్నా కింద మనం స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. అయితే ఆప్షన్స్లో ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే బుల్ పుట్ స్ప్రెడ్ చేస్తే దీంట్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ మీద మీకు పూర్తి అవగాహన ఉండి ఆ స్ట్రాటజీస్ అవన్నీ తెలిస్తే మాత్రం మీరు బుల్ పుట్ స్ప్రెడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఏషియన్ పెయింట్స్. ఓవరాల్గా పెయింట్ స్టాక్స్లో స్ట్రాంగ్ ర్యాలీ కనపడుతుంది. అంటే క్రూడ్ ఆల్మోస్ట్ బాగా డౌన్లో ఉంది. సో క్రూడ్ బాగా తగ్గుతుంది కాబట్టి పెయింట్ స్టాక్స్లో ఒక మొమెంటం బాగా కనపడుతుంది. సో అదేవిధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కూడా పాజిటివ్ మొమెంటం ఉంటుంది. మనకి క్రూడ్ ఇంపాక్ట్ ఈ పర్టికులర్ స్టాక్స్ మీద పడుతుంది. సో ఇక్కడ మనకి దీంట్లో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనపడింది. ఈరోజు 3320ని బ్రేక్ చేసి 3360 దగ్గర క్లోజ్ అయింది. రేపు ఇంట్రాడేలో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 3250 కన్నా కిందకు వస్తే కొంచెం వీక్నెస్ రావచ్చు, కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సో ఇది హైయర్ లెవెల్లో మనకి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈ 2 రెసిస్టెన్స్ పాయింట్లో ఏదైనా ఒక పాయింట్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ రెసిస్టెన్స్ 3400, దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే 3540. ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడైనా ప్రైస్ రిజెక్ట్ అవుతుందంటే మాత్రం అక్కడ మన ప్రాఫిట్ బుకింగ్ ఉండాలి. ఇది ఏషియన్ పెయింట్స్. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.